హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే థైరాయిడ్ గురించి అయితే అంటే నేను ఏమేమి తీసుకుంటున్నాను ఫుడ్ అన్నది అయితే చూపిస్తున్నానండి. నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, దాని కంటిన్యూషన్ అనమాట ఇది. సో నెక్స్ట్ డే నేను ఏ విధంగా ఫుడ్ తీసుకున్నాను అన్నదైతే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ లేచినాకైతే నా అన్ని వీడియోస్లో మీకు చూస్తూనే ఉంటారు. ముందైతే గ్రీన్ టీ తాగుతానండి. అంటే థైరాయిడ్ మెడిసిన్ తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి గ్రీన్ టీ తాగుతాను. గ్రీన్ టీ 9 కల్లా తాగేస్తాను. సో 10కి బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే చేసేదాన్ని. సో ఇప్పుడు ఏంటంటే నేను బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కొంచెము ఇడ్లీ, దోశ అలాంటివి పక్కన పెట్టి కొంచెం హెల్దీ ఫుడ్స్ తిందాం మార్నింగ్ లేచిన తర్వాత అని అయితే అనుకున్నాను. అలా అనుకుని అంటే రొటీన్ ఫుడ్డే కాకుండానండి, ఇప్పుడు అది కంప్లీట్గా తినకుండా కాదు, ఇప్పుడు వీక్లో 1 టైం అది తింటే ఒకసారి ఏమో ఫ్రూట్స్, ఒకసారి డ్రై ఫ్రూట్స్ ఇలాగా తిందామని అయితే అనుకుంటున్నాను. అంటే రొటీన్గా ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ ఇలాంటి మార్నింగ్ టైం కాకుండా అది స్కిప్ చేద్దామని. సో నేనైతే స్వీట్ కార్న్, ఈరోజైతే బాదం పప్పులు ఉన్నాయండి, అవి నానబెట్టాను. అదేను అలాగే దానిమ్మ గింజలు నిన్న ఆల్రెడీ వలిచి పెట్టుకున్న ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ ముందే తీసి పక్కన పెట్టుకున్నాను. సో అవి ఇలా ఒక ప్లేట్లో అయితే నేను ఏదైతే టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను ఆ ప్లేట్లో ఈ మూడింటిని అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి ఇది చేద్దామని అయితే మైండ్లో ముందే ఫిక్స్ చేసుకున్నానండి. మనం ఇప్పుడు రేపు తినాలి అనుకున్నది ముందు రోజు నైటే మీరు ఒకసారి అనుకుంటే మనకేంటంటే కొంచెం ఐడియా వస్తుంది అనమాట, ఏం తిందాము, కొంచెం హెల్దీ ఫుడ్ ఆలోచించుకునే టైం ఉంటుంది. మార్నింగే అయితే మనకేమవుతుందంటే ఆ హడావిడిలో పిల్లలకి ఏం చేస్తాము అంటే వాళ్ళకి ఇడ్లీ వేసినా, దోశ వేసినా అదే తినేయాలి అనిపించేస్తుంది అనమాట. సో ముందు రోజే మనము కొంచెం మైండ్ని అయితే మంచిగా ట్యూన్ చేసుకోండి. మనం ఈ ఫుడ్ తినాలి, ఇప్పుడు మనం ఈరోజు ఇది తిన్నాం కదా, సో నెక్స్ట్ ఇది అని అయితే ప్లాన్ చేసుకోండి. నాదైతే బ్రేక్ఫాస్ట్ ఇదండి. సో నేను లంచ్కి వచ్చేసి ఇది చుక్కకూర అండి. చుక్కకూర, పాలకూర కలిపి అయితే నేను కర్రీ వండుకుంటున్నాను. మా వారికి అలాగే పాపకి బాక్స్ అయితే వేరే కర్రీ పెట్టానండి. నేను తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు టైం తీసుకొని ఇలా అయితే కర్రీ అయితే వండుకున్నాను. ఏంటంటే మనకి వెయిట్ లాస్ అవ్వడంలో మెయిన్ ఏంటంటే మనము చాలా ఇంట్రెస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కుకింగ్ అనేది చేసుకుంటేనే తినగలము ఎంత తిన్నా సరే. సో నేను ఏంటంటే మార్నింగ్ అంత హడావిడిలో నాకు సంబంధించినవి కూడా వండాలంటే కష్టము. అందుకని చెప్పేసి ఏంటంటే ఈ ఆకుకూర మా వారు తినరు, అందుకని చెప్పి వాళ్ళకి బాక్స్కి వేరే చేశాను. నేనైతే తర్వాత అయితే ఫ్రీ టైం ఉంది కాబట్టి నాకు లంచ్కి టైం ఉంది కాబట్టి అప్పుడు వండుకున్నాను. సో మ్యాంగోస్ సీజన్ కూడా కాబట్టి ఇంకా మళ్ళీ మనకు మ్యాంగోస్ అనేవి తర్వాత తినడానికి కూడా ఉండదు. సో ఈ ఫ్రూట్స్ కూడా ఇంట్లో ఉన్నాయి కాబట్టి వీటిని కూడా నేను లంచ్ చేసేటప్పుడే పెట్టేసుకున్నాను. డే మొత్తంలో ఇంకా రిమైనింగ్ టైంలో తినకుండా నాకు తినాలనిపించింది అయితే లంచ్ టైంలో లేదంటే బ్రేక్ఫాస్ట్ టైంలో ఎక్కువ తినాలి అని అయితే అనుకుంటున్నాను. ఇలా చేస్తే ఏంటంటేనండి మనకి ఇంకా మనము మ్యాంగోస్ చూసినా ఏం చూసినా అయ్యో మనం ఈరోజు తినలేదు, అయ్యో తినాలనిపిస్తుంది, ఆ ఫీల్ అనేది ఉండదన్నమాట. ఏదైనా సరే లంచ్లోకి కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఇంక్లూడ్ చేసేసుకోండి మీకు తినాలనిపించిన ఫుడ్ని. సో నేనైతే ఒక కప్ అయితే మ్యాంగోస్ తినాలనిపించింది నాకు, దాన్ని అయితే నేను లంచ్లోకి అయితే దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది యాడ్ అయింది కాబట్టి ఏదో ఒకటి స్కిప్ చేస్తాను, ఎందుకంటే మరీ హెవీ అవ్వకుండా మరీ ఎక్కువ ఫుడ్ అయితే తీసుకోకూడదని అయితే నేను అనుకుంటున్నాను. ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి హెల్దీ ఫుడ్డే క్వాంటిటీ కూడా తగ్గించి తీసుకుందామని అయితే నేను అది 100% మైండ్లో అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మునగాకు కారప్పొడి అయితే నా లంచ్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ తినేది మునగాకుతోనండి. సో ఇది చూసారు చెక్కగాను గురించి తెప్పించుకున్నది. ఇది నువ్వుల నూనె అండి, నల్ల నువ్వుల నూనెది ప్యూర్ ఆయిల్ అనమాట. ఇది మా బ్రదర్ ఒక అతను గానుగుంది, సో వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను తెప్పించుకున్నాను. సో ఇదేంటంటే ఆకు మనం ఉత్తి మునగాకు కారప్పొడి కాకుండా నెయ్యి కానీ ఇలా నువ్వుల నూనె కానీ ఏదైనా యాడ్ చేసుకొని తింటే బాగుంటుంది టేస్ట్, అందుకని చెప్పి అది వేసుకున్నాను. సో నేను ఎంత తినాలనుకున్నాను రైస్ అది కూడా ముందే ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఈరోజైతే కర్డ్ని అయితే స్కిప్ చేస్తున్నానండి. ఏదో ఒక టైంలో బటర్ మిల్క్ తాగుతాను, అందుకనే కర్డ్ని అయితే స్కిప్ చేసేసాను. కానీ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మునగాకు అన్నది మనకి థైరాయిడ్ పేషెంట్లే కాదు, ఐరన్ డెఫిషియన్సీ కాదు, అసలు ఏదైనా సరే వాట్ నాట్ ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా మంచిది. నేనైతే ఇది ఒక డబ్బాడైతే మా అమ్మగారితో తెప్పించుకున్నాను. సో అదైతే కంపల్సరీ డైలీ ఏదో ఒక టైంలో అయితే తీసుకుంటున్నాను. సో ఇదండి నా లంచ్, నాకు కావాల్సింది పెట్టుకుని తిన్నాను. సో ఇక నేను లంచ్ అలా తిన్న తర్వాత నాకు 5 వరకు కూడా ఇంకా ఏమీ ఆకలిగా ఏం అనిపించలేదు. కానీ క్లైమేట్ బాగుందని చెప్పేసి మామూలుగా అయితే ఈవినింగ్ టైం ఏదో ఒక జ్యూస్ తాగేదాన్ని, కానీ ఈరోజు చల్లగా ఉంది, కొంచెం వేడిగా టీ తాగదాం అనిపించింది. అందుకని చెప్పి అయితే ఒక కప్పు టీ అయితే తీసుకుంటున్నాను. ఇంకా స్నాక్స్ ఏమి తినలేదండి, అలాగో టీ తీసుకుంటున్నాను కదా, కొంచెం మనకి ఇంకా ఆకలి అలా ఏం అనిపించదు.
మార్నింగ్ టైం ఇంకా టీ ఆపేస్తాను, ఏదో ఒక టైంలో అయితే తాగుతున్నాను. ఇది కూడా మెల్లగా తగ్గించుకోవాలి. ప్రస్తుతానికైతే ఈ క్లైమేట్కి మాత్రం కంపల్సరీ టీ తాగాలనిపించింది, అందుకని టీ కూడా అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు 5:30 అలా అయిందండి టైము. సో ఈ టైంకి అయితే ఒక కప్పు టీ అయితే తీసుకున్నాను. ఇక మధ్య మధ్యలో అయితే వాటర్ మాత్రం కంటిన్యూస్గా తాగండి. నెక్స్ట్ ఇది ఈవినింగ్ అండి, అంటే నైట్ డిన్నర్కి 8 o'clock అలా అయింది. 8 కాదండి, 8:30 అయిపోయింది రోజైతే పిల్లలకి పెట్టి నేను తినే టయానికి. సో నేనైతే 2 చపాతీ అయితే చేసుకున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆకుకూర వండుకున్నాను కదా, అది ఉందన్నమాట, నాకు సరిపోతుంది. సో అందుకని దానికి సరిపడా 2 చపాతీలు చేసుకుని అయితే తింటున్నాను. మీకు ఆకలి వేస్తే ఇంకో చపాతీ కూడా తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రైస్ తినాలనుకుంటున్నారా రైస్ కూడా తినండి, క్వాంటిటీ తగ్గించి 8 లోపు తినేసేయండి, ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మనం ఏం తినానండి, క్వాంటిటీ తగ్గించి టైమింగ్స్ ఫాలో అయితే సరిపోతుంది. నేనైతే అదొకటి తెలుసుకున్నాను, అన్నీ స్కిప్ చేసేయడం కాదు, తినకుండా ఎంటీగా అయితే స్టమక్ను ఉంచాలి అనుకోవట్లేదు. ప్రజెంట్ నాకు ఏంటంటే ఐరన్ అన్నది ఇంప్రూవ్ అవ్వాలి పర్సంటేజు, అలాగే థైరాయిడ్ కూడా నార్మల్గా రావాలి. సో దాన్ని బట్టి అయితే ప్లాన్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను ఏం తింటున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను.